ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం మారంపల్లిలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎన్నికలకు కేడర్ సిద్ధం కావాలని, గ్రామాల్లో ప్రతి వార్ వన్ సైడ్ అయ్యేలా చూడాలని, అలాగే 27 నుంచి ఇంటింటి కార్యక్రమం విజయవంతం చేయాలని, ప్రజలకు ప్రభుత్వ 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం వివరించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే 45 రోజుల ఇంటింటి కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఒక 2-3 కోట్లు పట్టుకొచ్చి మన మండలంలో చెరువులన్నింటినీ కూడా మళ్ళీ తవ్వేసి వాటికి యాక్సెస్ చేయాలంటే ఒక అంశం కోసం మీ శాసనసభ్యులు ఎంత పరిగెడతారు, ఎంత దురదృష్టం మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దురదృష్టం ఏంటంటే 4 మండలం చేసేటట్టు చేసాం, ఏది అడిగితే అది ఎంత ఇబ్బంది ఉండాలి. మరి ఇవి చేసినప్పుడు మీరు దాన్ని కాపాడుకుంటే రేపొద్దున్న వార్డు మెంబర్లు పోటీ చేసేది మీరే, సర్పంచ్లు పోటీ చేసేది మీరే, ఎంపీటీసీలు పోటీ చేసేది మీరే, ఎంపీపీ పోటీ చేసేది మీరే, జెడ్పీటీసీ పోటీ చేసేది మీరే. మరి మీ గెలుపుకి ఇదంతా కూడా మీకు అదనపు బలం అవ్వాలి కదా. ఇప్పటికీ స్తబ్దుగా ఉంటుంది. ఇంతకు మించిన అభివృద్ధి ఏం చేయాలి? ఇప్పుడు ఈ సంవత్సరం ఉందా? నాకు కలెక్టర్ గారు 10 అంటుంటే ఈ సంవత్సరం 30 కోట్లు తగ్గలుగుతానా? సరే, ఆవిడ ముందు ఐడెంటిఫై చేసేసి ఆవిడ ఏం రిలీజ్ అయింది, దాన్ని మాటల్లో పెట్టి నమ్మి పెట్టి ఈ ఎమ్మెల్యే గారు 30 కోట్లు కొట్టించారు. ఖర్చు గురించి చెప్పారు పెడుతున్నాం. ప్రతి కాంట్రాక్ట్ మాకు ప్రాబ్లం ఏంటంటే కాంట్రాక్ట్ లేబర్స్ తక్కువే. మనం ఎవరైనా ఉండొచ్చు, రోడ్డు కాకుండా దాన్ని మనం దాని ఫంక్షన్ రివార్డ్ చేయడానికి నాకు అంతగా మనసు ఒప్పుకోవట్లేదు. దాన్ని కొంచెం ఇంకొక 50 లక్షలు 10 లక్షలు పెట్టి దానిలో ఒక పార్కుగా ప్రజలు ఉండేలాగా తీర్చిదిద్దుతాను. చాలా